ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే శుభ్రంగా స్నానం చేయాలి. తర్వాత తడిగుడ్డలు అసలు వేసుకోరాదు. లోదుస్తులు మాత్రం చాలా శుభ్రంగా ఉతకాలి. ఉతికి అవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క గుడ్డలు హాస్టల్లో చాలా అలవాటు ఉంటుంది. ఈ జీన్స్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ షేర్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఒకరి దుస్తులు మరొకరు షేర్ చేసుకోరాదు. ఈ యొక్క గుడ్డల్ని కూడా కంపల్సరీ ఐరన్ అనేటువంటిది చేయించాలి. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కంప్లీట్గా టవల్స్ తర్వాత బెడ్షీట్స్ సపరేట్గా ఉంచుకోవాలి. సోప్స్ కూడా సపరేట్గా ఉంచుకోవాలి. ఒకరొకరి ఇంట్లో కూడా షేర్ చేసుకోరాదు. బెడ్షీట్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉంటే ఆ పెట్స్కి ఏమైనా హెయిర్ లాస్ ప్యాచెస్కి ఇట్లా ఏమైనా ఉంటే వాటి యొక్క శరీరం పైన అప్పుడు ఆ యొక్క పెట్స్ కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ముందు ఆ యొక్క హెయిర్ లాస్ ప్యాచెస్ ఉన్నటువంటి యొక్క పెట్స్ని వాళ్ళ యొక్క డాక్టర్కి చూపించేసేసి వాటికి కూడా ముందు ఫంగల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇప్పించేసి అది తగ్గిన తర్వాత మీరు వాటికి దగ్గరగా వెళ్తే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బేర్ ఫుట్లో అంటే చెప్పులు వేసుకోకుండా వాకింగ్ చేయరాదు. ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా వాకింగ్ చేసినప్పుడు కూడా ఈ యొక్క ఫంగస్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అథ్లెట్ ఫుట్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్లో ఇది వాక్ చేస్తూ ఉంటారు కనుక అక్కడ కూడా కొంచెం స్లిప్పర్స్ వేసుకుని వాక్ చేస్తే మంచిది. తర్వాత సాక్స్లు వేసుకునేటువంటి యొక్క సాక్స్లు కూడా బ్రీతబుల్ సాక్స్గా ఉండాలి. ఎందుకంటే సాక్స్లు బ్రీతబుల్గా లేకుంటే అక్కడ స్వెట్టింగ్ అధికంగా అవుతుంది కనుక ఈ యొక్క స్వెట్ అంటే ఈ యొక్క తడి వలన కూడా ఈ యొక్క ఫంగస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో సాక్స్లు కూడా డైలీ వాష్ చేయాలి. లో దుస్తులు కానీ ఈ యొక్క సాక్స్లు కానీ డైలీ వాష్ చేసినా కానీ వేసుకోవాలి. చిన్నపిల్లల లోపల కూడా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఈ యొక్క తలలో వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మేము టీనియా క్యాపిటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో వాడుకునేటువంటి కోమ్స్ వలన కావచ్చు, లేకపోతే హ్యాడ్స్ వల్ల కావచ్చు, ఆ యొక్క వెంట్రుకలు ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అయినటువంటి వెంట్రుకలు ఇంట్లో పడిపోవడం చేత వాటి వలన కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటిలో కూడా కొంచెం కేర్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా పిల్లో కవర్స్ కావచ్చు, వాళ్ళు వాడుకునేటువంటి హెయిర్ బ్రష్లు కావచ్చు. సో ఇవన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో మన యొక్క బెడ్ లినెన్ అంటే బెడ్షీట్లు కావచ్చు, టవల్స్ కావచ్చు, తర్వాత యూరినల్స్ యొక్క వెళ్తున్నటువంటి ప్యాన్ కావచ్చు, బెడ్ ప్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం నీట్గా ఎప్పటికప్పుడు సపరేట్గా వాడుకుంటే మంచిది. మరి దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏమిటి అంటే ఈ ఫంగస్కి ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక మెడికల్ షాప్కి వెళ్ళేసి కావచ్చు, తన ఇంట్లో ఏదైనా వేరే ట్రీట్మెంట్లు వేరే క్రీమ్స్ ఉంటే కావచ్చు, ఏదో వేరే పర్పస్ కోసం ఈ యొక్క క్రీమ్స్ కొని ఉన్నప్పుడు ఆ యొక్క క్రీమ్స్ వాడడం జరుగుతూ ఉంటుంది. లేదనుకుంటే ఇది ఒక ఫ్రెండ్ యొక్క సజెషన్ కావచ్చు, ఆ యొక్క ఫ్రెండ్ సజెషన్ వల్ల కూడా ఓవర్ ద కౌంటర్ అంటే అలా వెళ్ళేసి మెడికల్ షాప్లో చాలా క్రీమ్స్ కొని వాడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి. ఎందుకంటే ఆ యొక్క క్రీమ్స్లో కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్ క్రీమ్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ అప్లై చేసినప్పుడు మీకు ఇనీషియల్గా ఆ యొక్క క్రీమ్స్ వలన దురద తగ్గుతుంటుంది. సో చాలామంది ఏంటంటే ఆ క్రీమ్స్ అప్లై చేస్తే దురద తగ్గిందనేటువంటి ఆనందం లోపల మళ్ళీ అదే క్రీమ్స్ను వాడుతూ ఉంటారనమాట. కానీ అదే చేసేటువంటి పెద్ద తప్పు. ఏంటంటే ఆ యొక్క స్టిరాయిడ్ క్రీమ్స్ అదే కంటిన్యూస్గా వాడుతూ ఉన్నప్పుడు దాని యొక్క స్టిరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా ఈ యొక్క గజ్జల్లో కానీ చంకల్లో కానీ చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వాడుతూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యొక్క ఫంగస్ ఏమవుతుందంటే ఈ యొక్క స్టిరాయిడ్ క్రీమ్స్ వాడడం చేత దాని యొక్క మల్టిప్లికేషన్ ఫంగస్ యొక్క గ్రోత్ కూడా చాలా అధికంగా పోతుంది. అంతేకాకుండా ఆ యొక్క ఫంగస్ మేము వాడేటువంటి యాంటీ ఫంగల్స్కి కూడా సరిగ్గా వర్క్ అవ్వకపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాల లోపల మేము 2 వారాలకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఈ మధ్యకాలంలో 2 వారాల్లో ఫంగస్ తగ్గడం లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే చాలా అధిక కాలం పాటు మేము ఈ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇలాంటి ఫంగస్ స్టిరాయిడ్ వాడడం వలన మాడిఫై అయినటువంటి ఫంగస్ కూడా ఈ యొక్క స్ప్రెడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి లేదంటే మీ యొక్క శరీర భాగంలో స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా వేరే భాగానికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే ఈ యొక్క ఫంగస్ వచ్చినప్పుడు ఇనీషియల్గా ఒక డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే ఆ యొక్క ఫంగస్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రకరకాల యాంటీఫంగల్ స్క్రీమ్స్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క యాంటీఫంగల్ ట్యాబ్లెట్లు ట్రబిడఫిన్ అంటాము, ఫ్లూకనజోల్ అంటాము, హైడ్రోకోనజోల్ అంటాము, గ్లిసియోఫల్విన్ అంటాము. ఆ యొక్క సివియారిటీని బట్టి ఈ యొక్క ట్యాబ్లెట్లు తర్వాత మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందా,
లివర్ ప్రాబ్లం ఉందా, ఇంకా అదర్ మెడికేషన్స్ పైన వాడుతూ ఉన్నారా. అదర్ మెడికేషన్స్ అంటే మీరు షుగర్ మెడిసిన్స్ కావచ్చు, బీపీ మెడిసిన్స్ కావచ్చు, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం వాడేటువంటి మెడిసిన్స్ కావచ్చు, లేదంటే ఇంకా అదర్ మెడిసిన్స్ ఫిట్స్కి వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉన్నారా, ఆ మెడిసిన్స్కి ఈ మెడిసిన్స్కి ఏమైనా డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మేము ఈ యొక్క ఫంగస్కు ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఫంగస్ కూడా ట్రీట్మెంట్ కొన్ని సందర్భాల్లో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇనీషియల్గా దురద తగ్గినంత వరకు క్రీమ్ వాడుతూ ఉంటారు, ఈ యొక్క ట్యాబ్లెట్లు వాడతారు, తర్వాత ఆపేస్తూ ఉంటారు. ఆ పని మాత్రం చేయకండి. కంప్లీట్ ఫంగస్ అనేటువంటిది కంప్లీట్గా క్లియరెన్స్ అయ్యేంత వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదనుకుంటే అది ఇనీషియల్గా తగ్గినట్లే కనిపిస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇంట్లో ఒకరికి ఫంగస్ ఉంటే ఒకరు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది చాలా తప్పు. ఇంట్లో ఎంతమందికి ఫంగస్ ఉంటే అంతమంది కూడా ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఒకరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకరికి తగ్గిపోతే మరి ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొకరికి ఉంటే వాళ్ళ నుంచి కూడా మీకు టవల్స్ ద్వారా కానీ, బెడ్షీట్ల ద్వారా కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఫోమైట్స్ వల్ల కూడా మళ్ళీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క వాడుకునేటువంటి క్రీమ్స్ కూడా, యాంటీ ఫంగల్స్ క్రీమ్స్ కూడా ఈ యొక్క ఫంగస్ కంప్లీట్లీ తగ్గేంత వరకు వాడుకోవాలి. వాడిన తర్వాత కూడా ఈ యొక్క క్రీమ్స్ అనేటువంటిది ఫంగస్ సపోజ్ మనము ఒక 5 సెంటీమీటర్ సైజులో ఒక రింగ్ ఉందనుకుందాం, ఆ 5 సెంటీమీటర్ సైజుల వరకే అప్లై చేయకుండా ఈ యొక్క క్రీము ఇంకా బిహైండ్ 2 సెంటీమీటర్స్ అంటే 7 సెంటీమీటర్ యొక్క పరిమాణంలో ఈ యొక్క క్రీమ్ అప్లై చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క ఫంగస్ అనేటువంటిది పెరిఫెరీ లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కనుక, అది మనకు కనిపించదు కనుక, ఆ యొక్క 2 సెంటీమీటర్స్ ఏరియా లోపల పెరిఫెరీ లోపల ఈ ఫంగస్ గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక, ఆ యొక్క ఫంగస్ యొక్క గ్రోత్ని కూడా మనం అరికట్టాలి కనుక వాటి కోసం మనం ఈ యొక్క క్రీమ్స్ అనేటువంటిది అప్లై చేయాలి. ఈ క్రీమ్ అనేటువంటిది రింగ్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫంగస్ రింగులో సెంటర్ నుంచి బాహ్యానికి అప్లై చేయాలి, బాహ్యం నుంచి సెంటర్కి అప్లై చేయకూడదు. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క ఫంగస్ నుంచి మీరు కంప్లీట్గా విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది.